తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మానియానే కనిపిస్తుంది. రేపే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులతో పాటు సినిమా ఫ్యాన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. కాసేపట్లో ప్రీమియర్ షోకి ప్రారంభం కాబోతుంది. థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు భారత్లోని మెట్రో సిటీలు, అమెరికాలోనూ ప్రత్యేక ప్రీమియర్ వేస్తుండగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తొలిసారి చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి హరిహర వీరమల్లు మూవీపై హైప్ భారీగా పెరిగింది. పవర్ఫుల్ యోధుడిగా పవన్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతా తానై ఉంటూ ప్రమోషన్స్ చేశారు. అలాగే విజయవాడలోనూ ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని కూడా అన్నారు. మూవీలో పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించనుండగా ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ రోల్లో నటించగా వీరితో పాటు అనుపమ్ ఖేర్, జిగు సేన్ గుప్తా, సత్యరాజ్ నాజర్, సునీల్, నోరా, సుబ్బరాజు, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి కాసేపట్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికే వైజాగ్ లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయిపోయింది. మరి కాసేపట్లో కూడా ప్రీమియర్ షో మొదలు కాబోతుంది. దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్, అలాగే సినిమా లవర్స్. అయితే హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది, అలాగే థియేటర్స్ దగ్గర సందడి ఎలా ఉందనేది విశాఖ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అలాగే కడప నుంచి కూడా కడపలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రైట్ చంద్రశేఖర్ లైవ్ లో నుండి, అలాగే మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు సుధీర్ కూడా కడప నుంచి. రైట్ చంద్రశేఖర్, కంటిన్యూ చేయండి. రైట్ దీపిక, చూసుకుంటే ఎప్పుడెప్పుడా తన అభిమాన హీరో ఏపీ డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కానుందంటూ ప్రేక్షకులు అలాగే తనకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు విశాఖలో కూడా సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పవన్ కళ్యాణే స్వయంగా నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. తను ఏపీ డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా తెరపైన అయితే కనిపించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ కాబోతున్నటువంటి మొట్టమొదటి చిత్రం కూడా హరిహర వీరమల్లు అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు యువత, జనసేన నాయకులు, అలాగే వీరాభిమానులు, ఆ సినిమా ప్రేమికులు వీరంతా కూడా పెద్ద ఎత్తున అయితే సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలోని పలు ప్రాంతాల్లో, పలు ప్రధాన కూడల్లో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కటౌట్లు అయితే ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు జగదాంబకు సంబంధించినటువంటి ఏదైతే క్లాక్ టవర్ ఏరియా ఏదైతే ఉందో ఆ క్లాక్ టవర్ ఏరియాలో దాదాపు 70 అడుగులకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కటౌట్ కూడా
ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మొత్తానికి ఈ ప్రాంతానికి దాదాపు వందలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఏదైతే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లుప్తమైనటువంటి విషయాన్ని కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సనాతన ధర్మం వైపుగా వెళ్ళేటటువంటి ఆ భావాలు ఉండేటటువంటి సినిమాగా కూడా దీన్ని అయితే కొనియాడారు. అయితే పెద్ద ఎత్తున కూడా సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ కూడా కానున్నటువంటి నేపథ్యంలో విశాఖ జిల్లాలోని పలు థియేటర్లు కూడా సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టికెట్లన్నీ కూడా కొనుగోలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమా అయితే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టికెట్ ధరలు కూడా పెంచుకునే విధంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎప్పుడెప్పుడా అని తన అభిమాన హీరో అలాగే ఏపీ డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో కోలాహల వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. చూసుకుంటే జగదాంబ థియేటర్ వద్ద కానీ లేదా సంగం సర్ థియేటర్ వద్ద కానీ ఇతర సినిమా హాల్స్ వద్ద కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ కూడా రానున్నటువంటి నేపథ్యంలో యువత అంతా కూడా ఇప్పటికే ఆ ప్రాంతాలకైతే చేరుకొని పవన్ కళ్యాణ్ అయితే ఆ పెద్ద ఎత్తున కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే చందాన్ని కూడా పూర్తిగా కూడా అభిమానులు అయితే చేరుకుంటున్నారు. ఈ రోజు జరిగినటువంటి ప్రీ రిలీజ్కి సంబంధించినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్లో కూడా వేలాది మంది అభిమానులంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఏఎం రత్నంకు సంబంధించినటువంటి 3వ చిత్రం అయితే పవన్ కళ్యాణ్తో తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతృత్వంలో వస్తున్నటువంటి ఇద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఏదైతే ఉందో హరిహర వీరమల్లు చిత్రంకి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అంతే రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య మరో కొద్ది గంటల్లోనే సినిమాకు సంబంధించినటువంటి ఫ్రీ షో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ ఫ్రీ షోకి సంబంధించి ఇప్పటికే అభిమానులంతా కూడా థియేటర్ల వద్దకు చేరుకొని కేరింతలు కొడుతూ ఈలలు వేస్తూ గోళలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావాలంటూ పవన్ కళ్యాణ్ సినిమా మరో ప్రపంచం సృష్టించాలంటూ కూడా ఇప్పటికే జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు వీరంతా కూడా ఎక్కడికక్కడే పూజలు అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విశాఖలో చూసుకుంటే ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా కూడా వేడెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారీ వర్షాన్ని కురుస్తున్నప్పటికీ కూడా వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే థియేటర్ల వద్దకైతే చేరుకొని సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే జగదాంబ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మనం చూసుకుంటే క్లాక్ టవర్ ఏరియాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించి దాదాపు వందలాది మంది అభిమానులు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకొని పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి 70 అడుగుల కటౌట్ను కూడా హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి కటౌట్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ కొద్దిసేపట్లోనే పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫ్రీ సినిమా ఏదైతే ఉందో ఫ్రీ రిలీజ్ కూడా కానున్నటువంటి నేపథ్యంలో అభిమానులంతా కూడా థియేటర్ల వద్ద కోలాహలం అంతా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, సో ఇక కడపలో సిచ్యువేషన్ ఎలా ఉందో సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, ఎలా ఉంది? ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే థియేటర్స్ దగ్గర భారీగా సందడి చేస్తున్నారు, కట్అవుట్స్ కూడా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో కూడా రిలీజ్